వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి 2008 క్వశ్చన్ పేపరు సెషన్ 2ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎంచుకునేటప్పుడు ఫస్ట్ ఆ ఆన్సర్ ఎందుకు కరెక్టు అనే దానికి ఒక రీజన్ మన దగ్గర ఉండాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఏది మంచిగా అనిపిస్తే, ఏది సౌకర్యంగా అనిపిస్తే ఆన్సర్ని సెలెక్ట్ చేస్తుంటారు. అది రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఆన్సరింగ్ అనమాట. అలాగే ఆన్సర్ కంప్లీట్గా తెలియదు ఆ క్వశ్చన్కి అన్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి ఇర్రెలవెంట్ ఆన్సర్స్ని ఎలిమినేట్ చేసి మిగిలిన వాటిలో నుంచి ఆన్సర్ ఎంచుకోవడం ద్వారా సరైన ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ అనిమల్ దట్ ఇన్వెంట్స్ సంథింగ్. సో ఇక్కడ ఏం చెప్పారు? మనిషి ఒక్కడే ఏకైక జంతువు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడానికి అని. సో ఇక్కడ మ్యాన్ అనేది ఎవరిని చెప్పారు? మానవ జాతిని చెప్పారు. కాబట్టి ద మ్యాన్ అంటే మానవ జాతిలో మొత్తాన్ని కలిపి ద మ్యాన్ అంటున్నారు. సో మనిషి అంటే ఇక్కడ ఏంటి? మొత్తం మనుషులు అని అర్థం. కాబట్టి ద మ్యాన్. సో ఇక్కడ ద ఎందుకు యూజ్ చేశారంటే మ్యాన్ అనే సింగులర్ నౌన్ని మ్యాన్ కైండ్కి ఆపాదించడం జరిగింది కాబట్టి ద మ్యాన్ అన్నారు. నెక్స్ట్, ఐ హ్యావ్ రెడ్ వాల్మీకీస్ డాష్. ఏ రామాయణ, అండ్ రామాయణ, ద రామాయణ, రామాయణ. ఇక్కడ ద రామాయణ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే పురాణాలకు సంబంధించినటువంటి బుక్స్, హిస్టారికల్ బుక్స్, ఎపిక్స్ అంటే పురాణాలు, వీటిని మెన్షన్ చేసేటప్పుడు వాటికి ముందు ద యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద రామాయణ, ద మహాభారత ఇలాగా. నెక్స్ట్ 89, ద లయన్ స్ప్రాంగ్ డాష్ ద డాగ్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. చూడండి, ఆన్, అపాన్, అట్, ఓవర్. ఇక్కడ ఉన్న వాటిలో అపాన్ అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే లయను కుక్కపైకి ఎగిరి దూకింది అనే, అంటే దాన్ని వేటాడడానికి లేదా దాన్ని పట్టుకోవడానికి ఎగిరి దూకింది అనే మీనింగ్తో యూజ్ చేయడం జరిగింది. కాబట్టి అపాన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, షీ షౌటెడ్ డాష్ హర్ వాయిస్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద కాంటెక్స్ట్ మీనింగ్ఫుల్లీ. సో ఇక్కడ ఉన్న వాటిలో ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్ ద కోర్స్ ఆఫ్, అట్ ద టాప్ ఆఫ్, ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ లో అట్ ద టాప్ ఆఫ్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. ఎందుకంటే ఆమె గొంతు మొత్తము, లేదంటే తన ఎంత గొంతు ఉందో అంత అరిచింది అని అర్థం. అట్ ద టాప్ ఆఫ్ హర్ వాయిస్ అని. నెక్స్ట్, చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్టే ఇన్ ద సెంటెన్స్. ఐ ఎంజాయ్డ్ మై స్టే ఇన్ తాజ్ హోటల్. ఇక్కడ స్టే అనేది ఏం చేస్తుందంటే ఒక టెంపరీ ప్లేస్లో మనం ఉండడం గురించి చెప్తుంది. అంటే మనం అక్కడ స్టే చేసాము అంటాం కదా. సో స్టే అనేది ఏం చేస్తుందంటే నౌన్ని తెలియజేస్తుంది. ఎందుకు? ఇక్కడ స్టే అనేది ఏం చేస్తుంది? అక్కడ ఉండడం గురించి తెలియజేస్తుంది. చూస్ ద అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హియర్, దేర్, ఆల్వేస్, యూజువలీ, ఎస్టర్డే, టుమారో, నౌ, టుడే. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏం తెలియజేయాలంటే హౌ ఆఫన్ సంథింగ్ హ్యాపెన్స్ అని, అంటే ఎంత విరామంతో జరుగుతుంది ఒక పని అని. సో ఇక్కడ దాన్ని తెలియజేసేది అంటే ఆల్వేస్, యూజువలీ. ఆల్వేస్ అంటే 100% ఎప్పుడు జరుగుతుంటుందని, యూజువలీ అంటే ఒక 80% జరుగుతూ ఉంటుందని. సో ఇది ఫ్రీక్వెన్సీ, ఎంత విరామంతో ఒక పని జరుగుతుందనే దాన్ని తెలియజేస్తుంది. చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ సెంటెన్స్ని ఎంచుకోమన్నప్పుడు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సబార్డినేట్ కంజంక్షన్ని చూసుకోవాలి. సబార్డినేట్ కంజంక్షన్ అంటే మనకు కంజంక్షన్స్ 2 టైప్స్: కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్ ఏ సెంటెన్స్లో ఉంటే అది ఏమవుతుందంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ షీ రన్స్ ఎవ్రీడే, సో షీ ఈజ్ వెరీ ఫిట్. ఐ హ్యావెంట్ సీన్ మై గ్రాండ్ మదర్ సిన్స్ ఐ కేమ్ టు బెంగళూరు. ఇక్కడ సిన్స్ అనేది సబార్డినేట్ కంజంక్షన్. ఇదే రైట్ ఆన్సర్. కాకపోతే మళ్ళీ చూద్దాము. ఐ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్
అండ్ మై బ్రదర్ లైక్స్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. హీ మేడ్ ఏ ప్రామిస్ బట్ డిడ్ నాట్ కీప్ ఇట్. ఇక్కడ బట్ అనేది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉన్నట్టయితే బట్ అండ్ అనేటివి అది ఏమవుతుందంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఈ రెండు కాంపౌండ్ సెంటెన్సెస్ అనమాట. హౌ హ్యాపీ వీఆర్ ఆల్ హియర్ అంటే మేము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామో అని అర్థం. అంటే ఇది ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీన్ని ఏం చేయమన్నారంటే చూస్ ద అసర్టివ్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీని అసర్టివ్లోకి మార్చమంటున్నారు. సో హౌ ఆర్ వీ హ్యాపీ ఆల్ హియర్, హౌ వీఆర్ ఆల్ హ్యాపీ హియర్, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ హియర్, వీఆర్ హియర్ హ్యాపీ ఆల్ హౌ. ఇందులో ఇది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకు అంటే అసర్టివ్ సెంటెన్స్ అనేది ఒక ఫ్యాక్ట్ని తెలియజేస్తుంది. సో స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ని డైరెక్ట్గా తెలియజేస్తుంది. మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము, ఇది ఒక ఫ్యాక్ట్. కాబట్టి దిస్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద వర్బ్ దట్ ఈజ్ నాట్ జనరలీ యూజ్డ్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఉన్న వర్బ్స్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయని వర్బ్ ఏదో కనుక్కోవాలి. లవ్, వాచ్, ప్లే, వాటర్. సో ఇందులో ఫస్ట్ 3 వర్బ్స్, వాటర్ అనేది నౌన్, ఇది సంబంధమే లేదు ఇది. సో లవ్ అనేది రైట్ ఆన్సర్. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే స్టేటివ్ వర్బ్స్ అంటారు. లవ్, హేట్, నో, టేస్ట్ ఇలాంటివి ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయడం కుదరదు. వాటిని ఎక్స్ప్రెస్ చేయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి లవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్ డాష్ ఏ కార్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇందులో వర్బ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, వన్ ఆఫ్ ద పీపుల్స్ అంటే అక్కడున్న విద్యార్థుల్లో ఒకడు అని. అంటే ఇది ఏమని సింగులర్ సబ్జెక్ట్ అని అర్థం. సో సింగులర్ సబ్జెక్ట్కి ఇక్కడ ఫిట్ అయ్యేది ఓన్స్. ఎందుకు? పొసెషన్ తెలియజేస్తున్నారు. ఒక విద్యార్థి కారును కలిగి ఉన్నారు. పొసెషన్ని చెప్పేటప్పుడు ఎప్పుడు కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. సో ఓన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్బ్కి ఎస్ ఎందుకు యాడ్ అయిందంటే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వన్ అనేది. నెక్స్ట్, శేఖర్ డాష్ ఇన్ తిరుపతి ఫర్ 10 years బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో దీని అర్థం ఏంటంటే ఈ నెల చివరి అయ్యేటప్పటికి శేఖర్ తిరుపతిలో 10 సంవత్సరాలు ఉండి ఉంటాడు అని. సో దీన్ని క్లియర్గా ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైం పూర్తయ్యేసరికి ఒక యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తారు. సో విల్ హ్యావ్ బీన్ లివింగ్, దీని మీనింగ్ ఏంది? ఈ నెల చివరికి శేఖర్ తిరుపతిలో 10 సంవత్సరాలు నివాసం ఉండి ఉంటాడు అని అర్థం. ఐడెంటిఫై ద వర్డ్ విత్ 4 syllables. సో 4 syllablesని ఉన్నటువంటి వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. కాంటినెంట్, ఇక్కడ 3 syllables ఉన్నాయి. ఎన్ కామ్ పాస్ 3 syllables ఉన్నాయి. ఫండమెంటల్ 4 syllables. పెన్ యురీ, సో ఇది 2 syllables ఉంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ఫండమెంటల్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ సౌండ్. దీన్ని సిట్, ఇందులో ఈ సౌండ్ ఉంది, ఇది కాదు. యా సౌండ్ ఉంది కదా, సో క్యాట్. నెక్స్ట్, మెట్, ఇది ఏ సౌండ్, ఇది రాంగ్. కట్, ఇది ఆ సౌండ్, ఇది రాంగ్. సో రైట్ ఆన్సర్ ఈస్ యా సౌండ్ ఉండేది క్యాట్. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ జీ ఈజ్ సైలెంట్. జీ సైలెంట్ ఉన్న లెటర్ ఉన్నటువంటి వర్డ్ ఏదో సెలెక్ట్ చేయాలి. గోస్ట్, జీని పలికాము. టుగెదర్, గాగా సౌండ్ పలికాము. అగైన్, అలాగే గాగా పలికాము. రీన్, జీని పలకట్లేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఏది రీన్.